నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద హిందూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈరోజు నిజామాబాద్ నగర వీధుల గుండా ఎక్కడ చూసినా కాషమయం కనిపిస్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 13,100 మందితో 7 జిల్లాల పోలీసు బలగాలతో నిజామాబాద్ జిల్లాలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా పోలీసు ర్యాలీకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగరు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ నగరంలో మొత్తంగా ఏదైతే కాషాయమయమైంది. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీలకంఠేశ్వర ఆలయం నుండి మొదలయ్యే ఈ హనుమాన్ జయంతికి సంబంధించిన ర్యాలీ ఇది జెడ్పీ ఆఫీస్ గుండా, అదేవిధంగా అమల్వాడి, అదేవిధంగా రైల్వే ఫ్లైఓవర్ నుండి దేవి రోడ్డు అటు నుండి కూడా పూర్తిగా పాతగంజ్, అక్కడ నుండి గాంధీ చౌక్, అక్కడ నుండి ఆర్ఆర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ వెళ్ళనుంది. ఈ ర్యాలీకి సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఎప్పటికప్పుడు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా నిజామాబాద్ జిల్లాలో భారీ ఎత్తునైతే ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ హోమం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు. ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ కూడా ఏకం కావాలి, హిందువులందరికీ చైతన్యపరిచే విధంగా ఈరోజు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని ప్రధానంగా వక్తలు చెప్తున్న పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు. నిజామాబాద్ జిల్లాలోనే ఏదైతే తెలంగాణలోనే అతిపెద్ద 2వ ర్యాలీ నిజామాబాద్ జిల్లా. ఇది శ్రీరామనవమి రోజు హైదరాబాద్లో ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడ మొదలు పెడతారు పాత బస్తీలో, అది అతిపెద్ద ర్యాలీ తెలంగాణలో. 2వ అతిపెద్ద ర్యాలీ నిజామాబాద్ జిల్లాలో ఈరోజు హనుమాన్ జయంతికి నడుస్తుంది. హనుమాన్ జయంతి రోజు నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా చైతన్యంగా ఉండే విధంగా, నిజామాబాద్ ప్రజలందరూ కూడా ఏకమయ్యే విధంగా, హిందూ బంధువులందరూ ఏకంగా కావాలనే ముఖ్య ఉద్దేశం మీద ఈరోజు ఆర్య సమాజ్ వారు కూడా పూర్తిగా దీనికి అందరికి సంబంధించి అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఆర్య సమాజ్ కానీ, ఇటు హిందూ వాహిని కానీ, అదేవిధంగా బజరంగ్ దళ్ కానీ వీరందరూ కూడా ఈ స్వచ్ఛందంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ ర్యాలీలో భారీ ఎత్తున ప్రజలతో పాటు అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా పాల్గొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భద్రతా ఏర్పాట్లలో ప్రధానంగా చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో వీరందరికీ కూడా పూర్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో యజ్ఞం చేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఈరోజు అతిపెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నారు, మీరందరూ ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటి ర్యాలీ? మహనీయుల జయంతులు జరుపుకోవాలి. మహనీయుల జయంతులు ఎందుకు జరుపుకోవాలి అంటే మహనీయుల ఆదర్శము, మహనీయుల గుణాలు మనం ప్రభావితం చేస్తే మనల్ని వింటారా, వాళ్ళ గుణాలతో మనం ప్రభావితం అయిపోతాం. హనుమంతుని యొక్క చరిత్ర మనల్ని ప్రభావితం చేస్తుంది. చెత్తగాళ్ళ చరిత్ర వింటే, చెత్తగాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకుని చెత్తగాలైపోతాం. మహనీయుల చరిత్రలు ఉంటే వాళ్ళ నడవడికలు మనల్ని ప్రభావితం చేస్తాయి. వింటారా, ఒక కారు ఇట్లా పోతుంది, ఎండుటాకులు రోడ్డు మీద పడి ఉన్నాయి, ఆ కారు పోతున్నప్పుడు ఎండుటాకులో కూడా చలనం వస్తుంది. అట్లా మహనీయుల చరిత్రలు కారు లాంటివి, మనం ఎండుటాకు లాంటి వాళ్ళం, మనలో కూడా చైతన్యం వస్తుంది. చైతన్యం లేని జాతి ఏం జాతి? అది చైతన్యం లేని జాతి, అది ఒక జడం, అది తెలుసా, చేయలేక. ఈరోజు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అందరికీ చైతన్యపరిచే విధంగా ఉండాలి. హైందవులు నిద్రపోతున్నారు, అనేక సంవత్సరాలుగా నిద్రపోతున్నారు. నిద్రపోతుంది కదా 1000 సంవత్సరాల బానిసత్వం. అందరినీ చైతన్యపరిచే విధంగా ఉంటుంది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. ఈ ర్యాలీకి సంబంధించి నిజామాబాద్ నగరంలో ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అందరికి సంబంధించి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిజామాబాద్ జిల్లా పోలీసులు భారీ ఎత్తున ఈ ర్యాలీ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎలాంటి ఆటపోట్లు లేకుండా దీనికి అందరికి సంబంధించి భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్న పరిస్థితులు మొత్తానికి చూడొచ్చు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ర్యాలీ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి ఎక్కడ హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండే దిశగా, పాల్గొనే దిశగా పూర్తిగా దీనికి అందరికి సంబంధించి ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అనే చెప్తున్నారు. ప్రధానంగా ఎక్కడైతే చూడొచ్చు, నిజామాబాద్ నడివీధుల గుండా ఈ ర్యాలీ వెళ్తుంది. ఈ ర్యాలీలో చూడొచ్చు, అచ్చం హనుమంతుడి రూపంలో ఉన్న ఒక హనుమంతుడి రూపంలో ఉన్నాడు. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈరోజు హిందువులందరూ కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో మీరు పాల్గొన్నారు, పసుపు బోర్డు చైర్మన్. అసలు ఏంది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం? మొట్టమొదటిగా హిందూ బంధువులందరికీ కూడా వీర హనుమాన్ విజయయాత్ర సందర్భంగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ఇందూరులో
వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ రేపు భవిష్యత్తులో కూడా సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలా, మన ఐక్యతను చాటుకోవాలనే ఉద్దేశంతో ఈ శోభయాత్ర నిర్వహించడం జరుగుతోంది. మొత్తానికి చూడొచ్చు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కూడా పాల్గొన్న పరిస్థితి. అచ్చంగా హనుమంతుని గద తన భుజాలపైన ఎత్తుకుని తను కూడా హనుమంతుని రూపంలో ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే భారీ ఎత్తున హనుమాన్ శోభయాత్ర కొనసాగుతుంది. హనుమాన్ శోభయాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ పాల్గొన్న పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఏదైతే ఈ హనుమాన్ శోభయాత్రకు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా హిందువులందరూ కూడా ఐక్యమయ్యే దిశగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తమ భక్తి భావంతో ఉండే విధంగా ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో పాల్గొనాలి, అందరూ ఐక్యంగా ఉండే దిశగా హనుమంతుని అందరిని ఐక్యంగా చేస్తున్నారనే ముఖ్య ఉద్దేశమని, ప్రతి ఒక్కరికి కూడా తేజస్సు రావాలనే ఉద్దేశం మీద ఈ శోభయాత్ర హనుమాన్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు ప్రముఖులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.